వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో మా ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది, కొత్త ఇల్లు అనేది ఈ రోజు వీడియోలో మీకు నేను ప్రోగ్రెస్ చూపిస్తాను. సో మేము కూడా ఇప్పుడే జస్ట్ ఈ ఇంటి లేన్ లోకి ఎంటర్ అయినాం అనమాట. ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ ఉంది ఇక్కడ. సో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మీ అందరికి ఇల్లు ఎంత వరకు వచ్చిందో చూపిస్తా. సో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తుంది కదా, మొత్తం ఇట్లా గ్రీన్ గ్రీన్ అండ్ యాష్ ఉంది కదా, యాష్ అది యాష్. సో అదంతా కూడా మనకి ఒక స్ట్రక్చర్ అయితే అయిపోయింది అనమాట. వాల్స్ ఇంకా ఫ్లోరింగ్ అదంతా అవ్వలేదు. సో ఇంటి లోపల ఎలా ఉందో, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుంది, అసలు మన ఇండియాకి అండ్ యుఎస్ కి డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి కన్స్ట్రక్షన్ లో, అవన్నీ కూడా నేను మీ అందరికి చూపిస్తాను. సో ఈ వీడియోని మొత్తం చూసేసేయండి. మనకి ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ఈ ఇంట్లో ప్రాపర్ గా ఎట్లయితే మోడల్ హోమ్ నేను తీసి మీకు చూపించానో లాస్ట్ వీడియోలో, హోమ్ సిరీస్ లో, సో అంత ప్రాపర్ గా అర్థం కాకపోవచ్చు. నాకే ఇంటికి వచ్చినాక ఇదెట్లా అనేది అర్థం కావట్లేదు అనమాట. సో జస్ట్ నేను మీ అందరికి ఈ రోజు వీడియోలో డిఫరెన్స్ ఎట్లా ఉంటది అసలు కన్స్ట్రక్షన్ దాంట్లో అనేది చూపిస్తాను. అండ్ ఆల్సో ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది, వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి వాక్ వే ఉంటది. అండ్ ఇక్కడ మనకి స్టడీ రూమ్ అనమాట. సో ఇది చూసినారా, మొత్తం మనకి చెక్కలతోనే ఉంటది అనమాట ఇక్కడ ఇల్లు అయితే. అండ్ దీంట్లో మొత్తం స్పాంజ్ అంతా కూడా స్టఫ్ చేసి వాళ్ళు వాల్ అనేది ప్రిపేర్ చేస్తారు. అది చూపిస్తే ఎట్లా చేశారు. కొంచెం అయ్యో వెనక ఉంది. సో ఇగోండి, సో ఇక్కడంతా స్పాంజ్ పెట్టేసి మొత్తం ప్యాక్ చేసేసి ఇన్సులేషన్ అని అంటారంట దాన్ని, అక్కడి నుంచి చెప్తున్నాను మా హస్బెండ్. సో దీనిపైన పిఓపి షీట్స్ పెడతారనమాట. సో ఆ షీట్స్ అన్ని కూడా వచ్చేసినాయి, రెడీగా ఉన్నాయి. సో యాక్చువల్లీ మాకు ఇప్పుడు టెన్షన్ అవుతుంది, ఇల్లు ఏమైనా తొందరగా ఇచ్చేస్తారా అని చెప్పి. బట్ వీ మేడ్ ష్యూర్ దాట్ ఇల్లు కొంచెం లేట్ గానే రావచ్చు. సో మనకి బేబీతో ఎంటర్ అవుతాం కాబట్టి మొత్తం సెట్ అయిపోవాలి ఆ టైం వరకు. అంటే ముందే వస్తే మనకి మొత్తం డబుల్ బుక్ అవుతుంది కదా, సో అందుకే ఆ టైం వరకు రావాలి. ముందే ఎట్లా ఇల్లు ముందే మనకి చేతికి వస్తాయి అని చెప్పు చేస్తే అట్లా. సో వాళ్ళకి చెప్పినా ఓకే అన్నారు. సో ఇది స్టడీ రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో అత్తయ్య వాళ్ళన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఎక్కువ వాడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా కింద ఒక రూమ్ ఉండాలని మాకు ఎప్పటి నుంచో అనిపించింది అనమాట. సో అందుకే కింద ఒక రూమ్ ఉన్న ఇల్లే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. అండ్ కింద బెడ్రూమ్ లో చిన్నగా వచ్చింది క్లాజెట్, బట్ పైన బెడ్రూమ్స్ లో పెద్దగా వచ్చింది. సో ఇది క్లాజెట్ అనమాట. ఇక్కడ ఒక 2 doors వస్తాయి, స్లైడింగ్ డోర్స్ వస్తాయి. ఐ డోంట్ థింక్ సో. డబుల్ డోర్ వస్తుందా? సో ఇది మన క్లాజెట్. అండ్ ఇక్కడ చిన్న రూమ్. అండ్ దిస్ ఇస్ వన్ వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ మేము ఏం చేంజ్ చేసినామంటే యాక్చువల్లీ అప్గ్రేడ్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ వాష్రూమ్ లో బాత్ టబ్ ఇవ్వకుండా మేము ఇట్లా స్టాండప్ షవర్ లాగే పెట్టేసినాం అనమాట. పెద్దవాళ్ళకన్నా లేకపోతే ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి టబ్ అసలు ఎక్కువ యూజే చేయం మనం చెప్పాలంటే. ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారేమో టబ్స్, కానీ మనం పెద్దగా యూజ్ చేయము. అది ఒక్కసారి అలవాటు అయిందంటే మనకి షవర్, ఇంకా కావాలంటే బకెట్ కూడా అక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు. సో అది మేము అనుకొని మైండ్ లో పెట్టుకొని అప్గ్రేడ్ చేసుకున్నాము. అండ్ ఇది మనకి స్టెప్స్ కింద ప్లేస్ అనమాట. సో స్టోరేజ్ లాగా వీళ్ళు ఇచ్చినారు, ఒక డోర్ వస్తుంది ఇక్కడ. సో ఇదంతా మనం దీంట్లో మనకి ఎంత స్టోరేజ్ ఉంటే అంత సామాన్లు వస్తూనే ఉంటాయి. అన్ని కుక్కడమే, దమ్ చేసేయడమే మన పని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద లివింగ్ ఏరియా. అంటే ఫస్ట్ ఇక్కడ మెట్లు చూపిస్తున్నా. సో సర్కులర్ స్టేజ్ కదా మనది, మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మనకి చెక్కలు ఒక్కటే ఉన్నాయి కాబట్టి. సో ఇదంతా ప్రిపేర్ అవ్వడానికి ఇంకొక 1 month పడుతుంది, మొత్తం వాల్స్ అన్ని వచ్చి సెట్ అవ్వడానికి. సో సర్క్యులర్ స్టేర్స్ అండ్ వైరింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట. సో ఇవాళ మనకి మెయిన్ గా మీటింగ్ ఏంటి అని అంటే, చేంజెస్ ఏమి ఉండవు. మనం ఏదైతే వాళ్ళకి అప్గ్రేడ్స్ చెప్పినామో అండ్ ఏదైతే మనం వాళ్ళకి లిస్ట్ ఇచ్చినామో మాకు ఇలా కావాలి ఇల్లు అని చెప్పి, అవన్నీ వాళ్ళు సెట్ చేసి పెట్టారనమాట ఒక స్ట్రక్చర్ లాగా. సో దాన్ని వాళ్ళు మనకి చూపించి, ఇదిగోండి మీరు చెప్పిన దానికి మేము ఇట్లా చేసినాము అనేది ఒక కన్ఫర్మేషన్ చేసుకొని స్ట్రక్చరల్ అప్గ్రేడ్స్ కన్ఫర్మేషన్. యా. సో దానికి మళ్ళీ మనకి చేంజెస్ కూడా ఏమి ఉండవు. లైక్ మనం చెప్పిన దానికి వాళ్ళు ప్రాపర్ గా మేము చేసినాము అని చూపించడానికి ఈ మీటింగ్ అనమాట ఇవాళ. సో ఆ మీటింగ్ ఎట్లా ఉంది, వాళ్ళతో మేము ఎట్లా కలిసినాము, ఏమైంది అనేది ఇప్పుడు వీడియోలో వేస్తా చూడండి.
ఇక్కడ క్యాప్ పెట్టుకొని ఉన్నారు కదా, తనే అనమాట కన్స్ట్రక్షన్ చేసేది బిల్డర్. సో తిని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్లీ మీటింగ్ ఏంటి, ఎందుకు మమ్మల్ని పిలిచారు అని అంటే మేము కొన్ని అప్గ్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అంటే నార్మల్గా ఇల్లు అప్గ్రేడ్స్ లేకుండా ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాది సర్క్యులర్ స్టేర్స్ కదా, నార్మల్గా స్క్వేర్ స్టెప్స్ వచ్చినవి ఉంటుంది అనమాట. సర్క్యులర్ స్టేర్స్కి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, మనం అప్గ్రేడ్ చేయించుకోవాలి. ఇంకా కింద గెస్ట్ బెడ్రూమ్ దగ్గర ఒక వాష్రూమ్ ఉంది కదా, అక్కడ మేము బాత్ టబ్ తీసేసి స్టాండప్ షవర్ పెట్టించుకున్నాము, అదొక అప్గ్రేడ్. ఇంకొకటి పైన మీడియా రూమ్ దగ్గర ఒక అప్గ్రేడ్ ఉంది. ఇంకా లైట్స్ చూసుకోమని చెప్పారు, మేము లైట్స్ కూడా చాలా యాడ్ చేసామన్నమాట. అండ్ స్టడీ రూమ్ ఇప్పుడు ఉంది కదా, అది కూడా అప్గ్రేడే. యాక్చువల్లీ అది ముందు డైనింగ్ ప్లేస్, దాన్ని మేము తీసేసి స్టడీ రూమ్ లాగా మార్చుకున్నాము. అండ్ కిచెన్ ఉంది కదా, సో ఓపెన్ కిచెన్ అన్నిట్లో ఉండేది, కానీ మేము పెట్టించుకున్నది డీలక్స్ కిచెన్ అనమాట, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, ఇక్కడ ఏంటంటే కిచెన్. సో ఇక్కడ ఐలాండ్ వస్తుంది, ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ లో ఎట్లయితే ఉందో ఐలాండ్ అట్లాగే వస్తుంది అనమాట. సో ఇవన్నీ కింద కనెక్షన్స్ ఇచ్చినారు. సో ప్లంబింగ్ అంతా కూడా చేసి పెట్టినారు అనమాట. సో ఇక్కడ మనకి డిష్ వాషర్ వస్తుంది, ఇక్కడ సింక్ వస్తుంది, ఇది అండర్ సింక్ క్యాబినెట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ట్రాష్ డ్రావర్ వస్తుంది అనమాట. సపరేట్ గా ట్రాష్ పెట్టుకోకుండా ఇక్కడ అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇల్లు అన్ని కూడా అట్లాగే ఉంటాయి, మాది కొత్త ఏం కాదు, బట్ అదే అందరూ అలాగే పెట్టించుకుంటారు. సపరేట్ గా బయట ఉండకుండా ఇట్లానే కిచెన్ దాంట్లోనే ఇట్లా డ్రావర్ ఓపెన్ చేసి ఇక్కడ మనం చెత్త వేసుకోవచ్చు అనమాట. అది తీసి మనం బయట పడేసుకోవచ్చు తర్వాత. అండ్ అవునా, మేము ఇంట్లో పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ టాప్ కౌంటర్ టాప్ వస్తుంది. ఆ వాల్ అంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడంతా ప్లాట్ఫామ్ వస్తుంది, సెంటర్ లో స్టవ్, సెంటర్ లో ఇగో ఈ ప్లేస్ కనెక్షన్స్ ఉంది చెప్పిండు. ఆ పైన అది ఉంది కదా, దానికి ఉంటది. ఇక్కడ వస్తుంది, ఇది గ్యాస్ కనెక్షన్. సో మాది గ్యాస్ స్టవ్ అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎలక్ట్రిక్ స్టవ్ లో వంట అండ్ గ్యాస్ స్టవ్ లో వంట చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ లో మాత్రం. అండ్ ఆల్సో ప్రిపరేషన్ టైం కూడా తక్కువ దీనికి. నాకు ఎందుకో ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది ఎలక్ట్రిక్ స్టవ్ తోని అండ్ గ్యాస్ స్టవ్ తో కంపేర్ చేస్తే. ఇదే నాకు బాగా నచ్చుతుంది, నాకు కానీ పూరిత్ కానీ. మేము చూసుకున్నాం ఇది కావాలి అని చెప్పి, సో వి గాట్ ఇట్. అండ్ ఇక్కడంతా మనకి క్యాబినెట్స్ వస్తాయి అన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా మనకి కబోర్డ్స్ వస్తాయి, దీంట్లో మనం మన సామాన్లు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ చెప్పేస్తా. సో ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా కాఫీ బార్ లాగా వస్తుంది అనమాట. అండ్ దానిపైన కాఫీకి సంబంధించినవన్నీ లేకపోతే కప్స్ అండ్ అలా పెట్టుకోవడానికి, గ్లాస్ పెట్టుకోవడానికి ఒక చిన్న క్యాబినెట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ దిస్ ప్లేస్ ఇస్ ఫర్ రిఫ్రిజిరేటర్. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, ఐ మీన్ ఆ ప్లేస్ దానికి కదా. సో దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. సో యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ నువ్వు అని చెప్పి అంటారు. డైనింగ్ కి సపరేట్ గా మళ్ళీ ఇంకొక ప్లేస్ ఉంటది, మేము దాన్ని స్టడీ లాగా మార్చేసుకొని ఇది మాకు చాలా డైనింగ్ ఏరియా. కిచెన్ ఇక్కడే ఉంటది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి సామాన్లు తెచ్చుకొని పెట్టించుకొని ఇక్కడే తినేసి ఇక్కడే మళ్ళీ కడిగేసుకోవచ్చు అన్ని అని చెప్పి ఇదే మాకు కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ బ్రేక్ఫాస్ట్ నూక్ ని మేము డైనింగ్ లాగా మార్చేస్తున్నాం. ఇది అయిపోయింది, ఇక్కడ విండోస్ వచ్చినాయి. అండ్ దిస్ ఇస్ అవర్ బ్యాక్ యార్డ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం డోర్ ఓపెన్ చేసుకొని ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి మా హస్బెండ్ చెప్తారు. సో ఇక్కడ ఇదంతా ప్యాటియో. ఇక్కడ ఈ లైట్ కనిపిస్తుంది కదా, ఈ లైట్ వరకే నార్మల్ ప్యాటియో, కానీ మేము వి గాట్ ఇట్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ప్యాటియో అనమాట. దీన్ని ఎక్స్టెండ్ చేయించినాము. అండ్ ప్లాన్ ఇస్ టు దీన్ని ఇక్కడ ఈ కాంక్రీట్ ఎక్కడైతే ఆగిపోతుందో ఆ గోడ వరకు ఇదంతా ఎక్స్టెండ్ చేస్తే, ఇక్కడంతా అట్లా సిమెంట్ ఫ్లోరింగ్ వేయాలి అని అనుకుంటున్నాం. అయిన తర్వాత ఆ ఏరియాలో కొంచెం ఇట్లా బార్బిక్యూ పిట్ లాగా పెట్టి, కొంచెం సీటింగ్, ఇక్కడ కొంచెం ఫైర్ ప్లేస్ పెట్టి, ఇక్కడ ఒక పర్గ్యులా వేసి ఒక ప్లాన్ ఉంది. ఒక ప్లాన్ ఐడియా అయితే ఉంది, అది ఎంత వరకు ఇంప్లిమెంట్ చేస్తాము అనేది అయితే అని కాదు, ఎప్పటి వరకు అవుతుంది అనేది. సో అదంతా ఇంకా ఫుల్ గ్రాస్ తోటి బ్యాక్ యార్డ్ వస్తుంది అనమాట. యా. సో బ్యాక్ యార్డ్ లో చెట్టు, ఫ్రంట్ లో ఒక చెట్టు కంపల్సరీ నాటాలి, వాళ్ళు నాటిస్తారు, వాళ్ళే ఇస్తారు. Let's go back into the house and look at the master bedroom. మాస్టర్ బెడ్రూమ్. ఇంకా నీ ఫేవరెట్ మీడియా రూమ్ అది పైన పోయిన తర్వాత. యా. స్టడీలో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ లైన్స్ కనిపిస్తున్నాయా, దీంట్లో మొత్తం గ్లాస్ డోర్స్ వస్తాయి అనమాట. దోస్ ఆర్ లైక్ ఫ్రెంచ్ విండోస్ అనొచ్చు. లేదంటే ఏంటంటే లోపల కూర్చొని పని చేస్తున్నప్పుడు ఏదో లాక్డ్ రూమ్ లో ఉండకుండా బయట ఏమైతుంది, సిరి ఏం చేస్తుంది,
బేబీ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా ఒక కన్నేసి ఉంచొచ్చు అని అట్లా ఆ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. దిస్ ఇస్ ద లివింగ్ రూమ్, హ్యూజ్ లివింగ్ రూమ్ విత్ 3 విండోస్ బయట కనిపించేటట్టు. అండ్ ఇదంతా టీవీ వాల్, టీవీ యూనిట్. దీనికి కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇదండి పిఓపి వాల్స్ అని చెప్పిన కదా నేను, గోడలకు వస్తుంది అని చెప్పి ఇవే అన్నమాట. సో ఇందాక అన్నాను కదా ఇట్లా మనకి డిఫరెన్సెస్ ఏముంటాయి ఇండియాకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. సో ఇండియాలో అయితే మనకి ఇట్లా మంచిగా ఒక స్లాబ్ వేసి ఇటుకలు కట్టి సిమెంట్ వేసి మళ్ళీ మీద ప్లాస్టరింగ్ అవన్నీ వేస్తారు కదా. సో ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ చెక్కలే ఉంటాయి. లిటరలీ మనం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వచ్చినాం అనుకోండి, ఏంది ఇది ఇల్లా అంటే మనకు అంతా ఇండియాలో అలవాటు కదా అట్లా ఇల్లు కట్టడం, ఇటుక పెట్టడం అవన్నీ చూస్తాం. ఎక్కువ సిమెంట్ వర్క్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏం లేదు, ఉత్త చెక్కలే ఉంటాయి. నాకైతే లిటరలీ ఏమనిపించింది అంటే ఈ చెక్కల కోసం మనం ఇంత ఖర్చు పెట్టినామా అని అనిపించింది అనమాట. బట్ వేరే ఇల్లులు మొత్తం రెడీ అయిపోయిన హౌసెస్ చూసినాం అనుకోండి వెళ్ళి, ఓహో ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుందా ఫైనల్ గా మనకి అని అనిపిస్తుంది. సో ఈ చెక్కలతో వాళ్ళు చేస్తున్నారు అని తెలియదు అనమాట, అంత బాగా కడుతున్నారు. సో కానీ చెక్కలతో కట్టడానికి దెర్ ఇస్ అ రీజన్. ఇక్కడ టార్నాడోస్, ట్రెమర్స్, గ్రౌండ్ లో ట్రెమర్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు సేఫ్ గా ఉండడానికి కోసం చెక్కలతో కడతారు. ఒకప్పుడు మా బాబాయ్ వాళ్ళు మా తాత వాళ్ళు అంటుండే చెక్కల ఇల్లు అని చెప్పి. సో ఏంది చెక్క మొత్తం అమెరికా అంటే చెక్కలతోనే ఉంటది కదా ఇల్లు అని చెప్పి. సో ఇదిగోండి కట్టేటప్పుడు చూస్తే తెలుస్తుంది మొత్తం చెక్కతోనే అనమాట. తర్వాత మనకు గోడలాగా వాళ్ళు పిఓపి వేస్తారు కాబట్టి మనం కొడితే కానీ తెలియదు చెక్కతో చేసినారని చెప్పి. సో ఇప్పుడు కడుతున్నప్పుడు చూస్తే మనకు క్లియర్ కట్ అర్థమవుతుంది అనమాట. సో అది. సో ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ చూస్తే అంత లోపలికి ఇట్లా ఎంటర్ అయిపోవచ్చు, మధ్యలో నుంచి అని ఉంది కదా, ఇవన్నీ వాల్ వస్తుంది మనకి. సో మాస్టర్ ఏ రూమ్ కి ఆ రూమ్ అన్నట్టు ఇవన్నీ షీట్స్ పెట్టేసినారు ఇక్కడ. సో మెల్లిగా ఇవన్నీ వాళ్ళు ఫిట్ చేస్తారన్నమాట. అండ్ మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్గ్రేడ్ చేసుకున్నాం మేము. సో ఇక్కడ ఒక మనకి ప్లాంక్ లాగా ఇచ్చినారు, వాట్ డు వి కాల్ దిస్, బెంచ్. సో దీన్ని ఎక్స్టెండ్ చేసినాము అవతలకి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎక్స్టెండెడ్ అనమాట. అండ్ అది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎక్స్టెండెడ్ కాదు, మాస్టర్ బెడ్రూమ్ కి ఒక బెంచ్ పెట్టినాము. సో ద విండోస్ వెంట్ అవుట్. కానీ ఎక్స్టెండెడ్ బెడ్రూమ్ అని అంటే ఇక్కడ నుంచి ఇంకో 4 feet ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం ఆ అప్గ్రేడ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. యూ కెన్ ఎక్స్టెండ్ ద బెడ్రూమ్ బై 4 feet. సో ఇది వచ్చేసి మనకి బెంచ్ అనమాట. ఏంటంటే ఈ వీడియోస్ చూసి చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారంట మా బిల్డర్ ని. సో ఈ ఫేజ్ లో అయితే ఇది ఒకటే లాస్ట్ హౌస్, ఈ ప్లాన్ ఆర్లింగ్టన్ ప్లాన్. నెక్స్ట్ ఫేజ్ లో కడుతున్నారంట మెల్లిగా, మేబీ ఒక 6 months పట్టొచ్చు అని చెప్పన్నారు. సో అక్కడ ఇది ప్లాన్ కడుతున్నాము అని చెప్పన్నారు అనమాట. ఎంత కరెక్ట్ తెలియదు ఆ మ్యాటర్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మనకి వాష్రూమ్, మాస్టర్ బాత్ అనమాట. సో దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్, ఇక్కడ మేము బాత్ టబ్ పెట్టించుకోలేదు. సో మాకు అవసరం లేదని అనిపించింది, ఓన్లీ ఇక్కడ స్టాండప్ షవర్ ఇచ్చినారు. సో ఇది చాలు అనిపించింది. బాత్ టబ్ ఇస్ లైక్ ప్లేస్ వేస్ట్ అండ్ ఆల్సో డబ్బులు కూడా కొంచెం ఎక్కువే ఉంది. దట్ విల్ బి యువర్ వానిటీ మేకప్ ప్లేస్. సో ఇక్కడ మొత్తం ఇట్లా పెద్ద మిర్రర్ పెట్టుకొని నా వానిటీ ప్లేస్, మేకప్ ప్లేస్ అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పి పునీత్ నాకు ఐడియా ఇచ్చాడు. ఇంకా అందుకే బాత్ టబ్ తీసేసినాము. సో ఇక్కడ మనకి 2 సింక్ వస్తుంది అండ్ ఆల్సో మిర్రర్స్ వస్తాయి అనమాట. అండ్ ఇదంతా కూడా వచ్చేసి క్లాజెట్, పెద్దగా వచ్చింది క్లాజెట్. ఇది లాండ్రీ రూమ్ అనమాట. ఇది కూడా మాకు అప్గ్రేడ్ యాక్చువల్లీ. డైరెక్ట్ గా మనం మాస్టర్ బాత్రూమ్ నుంచి లాండ్రీకి ఎంటర్ అవ్వచ్చు. క్లాజెట్, మాస్టర్ బాత్ లో క్లాజెట్ నుంచి మొత్తం ఇంకా కనెక్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి మొత్తం పొడుగుగా క్లాజెట్ నుంచి, ఎందుకంటే మనం విప్పిన బట్టలన్నీ క్లాజెట్ లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ వాషర్ కి వేయచ్చు. యా, దట్ ఈస్ అన్ అప్గ్రేడ్. మాకు ఇది చాలా బాగా అనిపించింది. బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అప్గ్రేడ్. ఎంతవరకు యూజ్ చేస్తాము అనేది యూజ్ చేసినాక చెప్తాం మీకు. అండ్ దిస్ ఇస్ అవర్ పూజా రూమ్ అనమాట. సో దిస్ వాజ్ ద 3rd car garage స్పేస్. సో 3 car garage కావాలనుకున్న వాళ్ళు ఈ రూమ్ ని గరాజ్ లా చేసేసుకోవచ్చు. ఇది గరాజ్ మనకి పక్కన ఉన్నది. సో మేము వద్దనుకున్నాం 3 car garage, అవసరం అనిపించింది మాకు. సో మేము దీన్ని ఒక రూమ్ లా కన్వర్ట్ చేసుకొని ఇది పూజలాగా వాడుకుంటాం. లేదు అంటే యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ యాజ్ స్టడీ రూమ్ అనమాట. సో బెస్ట్ థింగ్ ఏంటంటే దిస్ కేమ్ ఇన్ ద వెస్ట్ రీజియన్ ఆఫ్ ద హౌస్. సో ఇది వెస్ట్, ఆ వెస్ట్ వాల్ కి మనం దేవుళ్ళు పెట్టుకుంటే దేవుడు ఈస్ట్ చూస్తుంటాడు. పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా దిస్ ఇస్ వేర్ ద గాడ్ షుడ్ స్టే, గాడ్ షుడ్ లివ్ ఇన్ అవర్ హౌస్. ఫస్ట్ దేవుడి గురించి ఆలోచించిన తర్వాత మన గురించి మనం ఆలోచించుకుంటారు కదా. సో ఇట్స్ లైక్ దాట్.
అండ్ ఇప్పుడు పైకి వెళ్దాం. పైన పార్ట్ మొత్తం పునీత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బికాస్ ఇట్స్ హిస్ పార్ట్, మీడియా రూమ్ అండ్ ఆల్. ఫస్ట్ So this is a circular staircase with a beautiful railing that's gonna come up. దిస్ ఇస్ నాట్ ది ఫైనల్ రైలింగ్. Yeah. దీంట్లో ఇక్కడ ఇంకా అక్కడ మనకి కొంచెం పాట్స్, 3 pots అట్లా పెట్టుకోవడానికి మంచి ఏరియా, ఆర్ డెకార్ ఏమని చేసుకోవాలనుకుంటే. యా, సో దిస్ ప్లేస్ ఇది ఒక మంచి ఫాయర్ ఏరియా. సో ఇక్కడ కొంచెం విండోస్ ఉన్నాయి అండ్ దెన్ హై సీలింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ద మెయిన్ డోర్. అండ్ ఇది ఒక రైలింగ్ టైప్ వస్తుంది. సో ఇది ఒక చిన్న గేమ్ రూమ్ అంటారు, లైక్ ఇట్స్ జస్ట్ అ క్యాజువల్ సిట్ అవుట్ ఏరియా. దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు, బోర్డ్ గేమ్స్ అట్లాంటివి, టైం పాస్ రిలాక్స్ ఏరియా అనమాట. దీనికి ఒక స్పెసిఫిక్ టాస్క్ అంటూ ఏం లేదు అదర్ దెన్ ప్లేయింగ్ గేమ్స్. సో ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 బెడ్రూమ్స్ వస్తాయి అండ్ ఆ రెండింటికి మధ్యలో కామన్ వాష్రూమ్ అనమాట. సో దట్స్ 1 bedroom, దిస్ ఇస్ అనదర్ బెడ్రూమ్. ఒక్కొక్క దానికి వాక్ ఇన్ క్లాజెట్స్ వచ్చినాయి. సో అది డీటెయిల్ గా ఏం వెళ్ళట్లేదు. వన్ ఫైనల్ వన్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. సో దిస్ ఇస్ ద మీడియా రూమ్. ఇక్కడ మీడియా రూమ్ లో ఆ వాల్ కి పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ వస్తుంది అండ్ ఇక్కడ కొంచెం కౌచ్ అవన్నీ వచ్చి ఇట్స్ గుడ్ డీసెంట్ సైజ్ పెద్ద మీడియా రూమ్. అంటే ఈ మధ్యన ఇండ్లలో ఇంత పెద్ద మీడియా రూమ్స్ రావట్లేదు. వీఆర్ లక్కీ అండ్ దానికోసమే ఇది సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. సో యా ఇది అండ్ యా ప్రిటీ మచ్ పైన ఏరియా ఇస్ ఆల్ ఎంటర్టైన్మెంట్, కింద ఏరియా ఇస్ టు లివ్ డే టు డే లైఫ్. సో అంతే, ఇవాళ అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాం ఇక్కడతోని. అండ్ నెక్స్ట్ మీట్ లైక్ 1 week or 2 weeks అప్పుడు వస్తాం కదా మళ్ళీ. అప్పటి వరకు మనకి మొత్తం వాల్స్ పెట్టేసి ఉంటారు అండ్ ఆల్సో బ్రిక్స్ కూడా ఇవాళ వస్తున్నాయంట. సో అవన్నీ పెడుతూ ఉంటారు అన్నమాట. పెట్టేసి ఉంటారా? యా. సో అప్పుడు ఇంకా ఇల్లు ఎలా అవుతుందో కూడా నేను ఒక చిన్న క్లిప్ లాగా తీసి ఒక దాంట్లో యాడ్ చేస్తాను. యూ కెన్ సీ మనకి డిఫరెన్స్, అంటే ఇప్పుడు ఎట్లుండింది, నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంది, ఆ తర్వాత ఎట్లా అవుతుంది అని చెప్పి మేము చూపిస్తూ ఉంటా. ఆల్సో ఇది US లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ త్రూ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మాకైతే ఇన్ఫర్మేషన్ చాలా మందిగా తెలుసుకొని మరీ మేము చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ వీడియోస్ త్రూ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యూ విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అని చెప్పి అనుకుంటున్నాము. సో హోప్ యూ ఆల్ హావ్ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and do wait for the next video.